హరే కృష్ణ అండి. భగవద్గీతలోని 4వ అధ్యాయం అయిన దివ్య జ్ఞానం నుంచి 7వ శ్లోకాన్ని ఈరోజు వివరిస్తానండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానము ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడైతే ధర్మం తక్కువ అవుతుందో అక్కడ నేను అవతరిస్తాను అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని దేహముకు లేదా రూపముకు సృష్టి అనేది లేదు. అతనే స్వయంగా వివిధ అవతారములతో మానవుల్ని ఉద్ధరించడానికి అవతరిస్తారు. కానీ అతని దేహం సామాన్య మానవ దేహం కానే కాదు. అతని దేహం దివ్యం. అధర్మం ప్రబలినప్పుడు, ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు తన సంకల్పానుసారం అవతరిస్తారు. సమస్య తొలగిన తరువాత తన అవతారాలను తానే స్వయంగా పరిసమాప్తి చేసుకుంటారు. భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి పలు అవతారాల్లో దర్శనమిస్తారు. కానీ అతను మనతో సమానం కానే కాదు. భగవంతునికి ఈ భౌతిక జగత్తులో ఉండే త్రిగుణాలతో ఏమాత్రం సంబంధం లేదు. అహింసా సిద్ధాంతాలను స్థాపించడానికి బుద్ధ భగవానుడిగా అవతరించును. అనగా అతని ప్రతి ఒక్క అవతారానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఆ భగవంతుని యొక్క ముఖ్యోద్దేశం మానవులు ధర్మ నియమాలను పాటింపచేయుటయే భగవానుని అవతారముల యొక్క ఉద్దేశము. ఒక్కోసారి అతను స్వయముగా అవతరించును, ఒక్కోసారి పుత్రునిగా అవతరించి ధర్మ సంస్థాపనకు మానవులను ఉద్ధరించడానికి మరలా దర్శనమిచ్చును. హరే కృష్ణ.